నమస్తే కృష్ణ గారు. నమస్కారం. నమస్తే. నేను ప్రవీణ్ కుమార్ అని ఏషియన్ అగ్రి జెనెటిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని. కృష్ణ గారు, మీది ఏ ఊరు? ఇది సముద్రాల గ్రామం అండి. సముద్రాల గ్రామం. ఇది తాలూకా స్టేషన్ కన్పూర్ మండలం, జనగాం జిల్లా. జనగాం జిల్లా. ఓహో. ఇప్పుడు మీరు ఈ సంధ్యా గోల్డ్ అనేటువంటిది వేశారు కదా, ఈ రకం మీరు వేయడానికి కారణం అంటే మీకు తెలిసిందా లేకుంటే చూసారా? మేము వేసాం సార్. మేము ఇంతకుముందుకు ఏషియన్ వాళ్ళది కంపెనీ వాళ్ళది వేసాము, బాగానే అనిపించింది మాకు. అంటే గత ఒక 10 సంవత్సరాల నుంచి ఏషియన్ వాళ్ళది వాడుతున్నాము. అంటే గోల్డ్ కార్డ్ అని వాడేది మీరు? గోల్డ్ కార్డ్ ఇప్పుడు సంధ్యా గోల్డ్ అని వాడుతున్నారు. ఇది గోల్డ్ కార్డ్ అనేది కొంచెం బిగ్ బాల్ సైజ్ ఉండేది, మంచిగా బాగుండేది. ఇప్పుడు మీకు ఈ సంధ్యా గోల్డ్లో ఏమైనా ప్రత్యేకత కనబడుతుందా? సంధ్యా గోల్డ్లో మాకు ఓకే సార్, ఇది కొంచెం కాయలు కూడా సైజు బాగానే ఉన్నాయి. ఓకే. ప్లస్ ఓకే, మాకు లాస్ట్ టైం ఒక 1 మంత్ 2 మంత్స్ వర్షాలు లేకున్నా కూడా కనీసం 30-40 కాయ అవపడుతున్నది. సో మేము కూడా ఇప్పటి వరకు 2 సార్లు స్ప్రే చేసాము. 2 సార్లు స్ప్రే చేసాము. అంటే పురుగు తక్కువ అంటారా దీంట్లో కంపారిటివ్లీ? ఇతర వాటితో చూసుకుంటే పురుగు కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఆ తర్వాత దీంట్లో అర్లీనెస్ కూడా ఉందా? అంటే తొందరగా కాపు రావడం అనేటువంటిది గమనిస్తున్నారు మీరు? ఉంది సార్, తొందరగా వస్తుంది కాపు. అంటే మీరు నాటింది ఏ తేదీ? దాదాపు మేము ఆల్మోస్ట్ జూన్ 15th అట్లా చేసాం. జూన్ 15th నాటారు. అంటే దాదాపు 3.5 నెలలు అయ్యి ఉంటుంది. అంటే 100 days దాటింది. 100 days దాటితే దాదాపు మీకు ఒక 40-50 కాయలు దాకా కనబడుతున్నాయి నా ఉద్దేశంలో, మనం లెక్క పెడితే. సో ఇప్పటికీ మీరు అనుకునేటువంటి మిగతా రకాలతో పోలిస్తే ఇది కొద్దిగా అర్లీగానే వస్తుంది. ఇది మీరు రెండో క్రాప్ వేస్తారా ఇక్కడ? రెండో క్రాప్ వాటర్ ఫెసిలిటీ ఉంటే మేము వేస్తాం సార్. వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు మేము దాన్ని వదిలేస్తారు. ఓకే. ఇది రెండో క్రాప్ వేసుకునేందుకు కూడా అనుకూలమైనటువంటి పత్తి రకం. వేస్తే మేము శనగలు కూడా అప్పుడప్పుడు మేము ప్రిఫర్ చేస్తాం. మాకు పక్కన 1 ఎకరా ఉన్నా సార్. ఓకే. దాంట్లో ఎర్లీ క్రాప్ వచ్చిన తర్వాత మేము దాంట్లో శనగలు వేసుకుంటాం. ఇది అర్లీ క్రాప్కి అనుకూలమా? ఇది మీరు దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ శనగలు వేసుకుంటే మాకు మంచి బాగుంటుంది. ఇందులో మీకంటే ఈ సంధ్యా గోల్డ్లో ఉండేటువంటి ప్రత్యేకతల్లో అర్లీనెస్ కాకుండా పురుగు తక్కువ రావడమే కాకుండా మీకు ఏదైతున్నదో వెయిట్ కూడా ఉంటుందండి. మీకు మీడియం సైజ్ కనబడుతుండవచ్చు, కానీ మీకు ఏంటంటే ఈ తొడిమే అనేది పల్చగా ఉండి దాంట్లో ఏదైతున్నదో గింజలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల మీకు ఏదైతున్నదో దాదాపు 5.5-6 గ్రాముల దాకా మీకు ఏదైతున్నదో పత్తి వస్తుంది ఒక్కొక్క కాయలో. ఆ తర్వాత పత్తి తీయడం కూడా తేలిక. ఇది కూలీలు కూడా లైక్ చేస్తారు. అంటే దీంట్లో పత్తి తీయడం తేలిక కనుక ఈజీ వస్తుంది. కాబట్టి మీకు మామూలుగా 8-10 మంది పట్టేటువంటిది దీంట్లో 6-7 మందితోనే మీరు 1 ఎకరంలో పత్తి లేబర్ ఛార్జెస్ కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఇది మీకు అనుకూలము. అందరూ వేసుకోదగ్గర రకం అంటారా సంధ్యా గోల్డ్? ప్రిఫర్ చేయొచ్చు సార్. ప్రిఫర్ చేయొచ్చు. బేసికల్గా ప్రిఫర్ చేసేటువంటి విత్తనాలే ఇది ఉన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ.